హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఒక మంచి మటన్ కర్రీ రెసిపీ అండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్తాను నేను, సో అదే ఫాలో అయిపోండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దీనికోసం నేను ఒక కుక్కర్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆవాల నూనె వేసుకున్నానండి. మీరు ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు. ఒక 3 ఇలాచీలు, ఒక ఇంచంత చెక్క, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ అంత షాజీరా, 1 టీ స్పూన్ సోంపు, 4 ఎండుమిరపకాయలు, ఇంకా 250 గ్రాముల ఉల్లిపాయలని నేను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకున్నానండి. 1 కేజీ మటన్కి నేను ఇక్కడ 1/2 కిలో ఆనియన్స్ వాడుతున్నాను అనమాట. ఆనియన్స్ మంచిగా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. దానికి నేను ఇక్కడ కాస్త ఉప్పు వేస్తున్నాను, తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఆనియన్ అనేది మంచిగా వేగిపోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందామండి. మనము ఇంట్లో చేసింది వేస్తే అది ఫ్లేవర్ వేరేనే ఉంటుంది. ఓకే, సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగే వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకున్నాము. పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు కాస్త పసుపు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ అంత ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక 2 టీ స్పూన్స్ రెగ్యులర్ చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసేసి కాస్త కొంచెంగా వాటర్ వేసుకుంటూ మసాలాలన్నీ కూడా మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి. వాటరు కొద్దిగా ఒక్కొక్క టీ స్పూన్, 2 టీ స్పూన్స్ అంతా వేసుకుంటూ వేయించుకోండి. మసాలా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఒక 200 గ్రాముల మంచిగా పండిన టమాటోస్ని నేను ఇలా స్లైస్ చేసి వేసుకున్నానండి. సో ఒకసారి ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టుకుని టొమాటోస్ మంచిగా మెత్తగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఎంత మంచిగా మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు 1 కిలో బోన్లెస్ మటన్ అండి ఇది. నేను ఇది ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను రాత్రే. మీ దగ్గర టైం లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయండి. హై ఫ్లేమ్లో దీన్ని మంచిగా వేయిస్తూ పోవాలండి. ఎప్పుడైనా కానీ మటన్ వేయగానే మనం ఫ్లేమ్ హైయే ఉంచాలి. సో ఇలా వేయిస్తూ ఉన్నాను. ఒక 5-10 మినిట్స్ వేయించుకున్న తర్వాత మటన్లో నుంచి మంచిగా వాటర్ అనేది ఇలాగా ఊరిని చూసారా. సో ఈ టైంలో ఒక 3 కప్పులంతా వేడి నీళ్ళు వేసుకున్నానండి, లేదా మటన్ను మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇదే టైంలో కాస్త మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని దీన్ని ఒక 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. మటన్ అనేది మనకి మంచిగా మెత్తగా ఉడికిపోతుందండి. సో చూడండి, అయిపోయింది. ఎంత మంచి కలర్ వచ్చింది కదా, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకొని ఒక 8 పచ్చిమిరపకాయలు నేను స్లిట్ చేసి వేసుకున్నానండి. మీరు కారం తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు సన్నగా తరిగిన పుదీనా వేసేసి, అలాగే 1 టీ స్పూన్ అంతా మీట్ మసాలా వేసుకున్నానండి. మీరు నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తాను. నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే అండి. మీరు ఇంకా థిక్గా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకోండి. మీ కన్సిస్టెన్సీని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. అంతేనండి. సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకోవడమే. వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, మటన్ చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, చాలా బాగా కుక్ అయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇదే కొలతలతోటి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, కావాలంటే చదువుకుంటూ చేసుకోవచ్చు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి నా రెసిపీస్ని ప్లీజ్ షేర్ చేసుకోండి. ఓకేనా, సో వేరే రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.